జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో శ్రీ చైతన్య విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించిన సందర్భంగా ఐరావత్ ఛాంపియన్స్ వేడుకను హైదరాబాద్లో నిర్వహించారు. ఆల్ ఇండియా టాపర్లు, విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద ఎత్తున ఈ స్ఫూర్తిదాయక వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ దొమ్మరాజు హాజరయ్యారు. శాస్త్రీయ శిక్షణతో అత్యాధునిక మౌలిక వసతులతో ముందంజలో ఉన్న శ్రీ చైతన్య విజయం వెనుక ఉన్న కృషిని ఈ వేడుక మరోసారి చాటి చెప్పిందని సుష్మా బొప్పన అన్నారు. చెస్ లాగే జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో విజయానికి వ్యూహాత్మక ఆలోచన, క్రమశిక్షణ అవసరమని గుకేష్ సూచించారు. To just accept the nerves and focus on what's important in the moment, to be able to block everything out from the outside world and just focus on what's happening on the board. I think that is the most important thing for me. And yeah, I really admire their hard work. So I think there are a lot of correlations between sport and academics, be it self-discipline or hard work and persistence. You have to be consistent every single day if you want to be at the top in sport or academics or any other field. Being calm under pressure, which is very essential for our students today. మీకు అందరికీ తెలుసు ఎంత ప్రెషర్ ఫీల్ అవుతున్నారో స్టూడెంట్స్ ఇన్ జనరల్ అనేది. సో ఇట్లాంటి స్పోర్ట్స్ మనం ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా ద స్టూడెంట్ విల్ బీ మోర్ రిలాక్స్, ద స్టూడెంట్ విల్ బీ మోర్ కాన్ఫిడెంట్. అండ్ వీ ఆల్సో హ్యావ్ లాట్ ఆఫ్ చెస్ ప్రాడిజీస్ ఇన్ శ్రీ చైతన్య. ఇప్పుడు చూస్తారు మీరు, కొంతమందిని పిలిచాం వాళ్ళల్లో. So they played state level competitions and they also played in national level competitions. So we have very good sports people in Sri Chaitanya as well.